మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. కన్న తండ్రిని కారుతో గుద్ది చంపిన కసాయి కొడుకు. ఆస్తిలో వాటా ఇవ్వలేదన్న అక్కసతో కారుతో గుద్ది కన్న తండ్రిని హత్య చేసిన సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. రఘునాథ్ రెడ్డి స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనడం అమ్మడం చేసేవారు. అయితే ఇందులో నష్టం రావడంతో ఆస్తిలో వాటా ఇవ్వాలని తండ్రిని అడిగాడు. ఈ విషయంలో తండ్రి కొడుకుల మధ్య వివాదం తలెత్తడంతో తండ్రిపై కక్ష పెంచుకున్న కొడుకు బుధవారం రాత్రి తండ్రి వాకింగ్కి వెళ్తున్న సమయంలో హుండాయ్ కారుతో వెనక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో తండ్రి అక్కడికక్కడికే కన్నుమూశాడు. దీనికి సంబంధించి మదనపల్లె డిఎస్పీ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నాకు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 7:30-8 గంటల మధ్యలో గ్రీన్లాండ్స్ ఏరియాలో ఒక మర్డర్ జరిగింది. నీరుగట్టి చిన్న రెడ్డి అనే వ్యక్తి 65 సంవత్సరాలు ఇతను హత్య కావినట్టు మనకు సమాచారం వచ్చింది. తర్వాత చిన్న రెడ్డి హత్య విషయంలో అతని కొడుకు రఘునాథ్ రెడ్డి కారుతో గుద్దించి చంపాడని చెప్పేసి సమాచారం మేరకు అతని కొడుకు శంకరెడ్డి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సదర్ కంప్లైంట్ మేరకు మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 202/2024 అండర్ సెక్షన్ 103 BNS యాక్ట్ కింద మర్డర్ కేసు కింద నమోదు చేయడం జరిగింది రఘునాథ్ రెడ్డి మీద. రఘునాథ్ రెడ్డికి ఈ చిన్న రెడ్డికి చనిపోయిన వ్యక్తికి రఘునాథ్ రెడ్డి తర్వాత శంకర్ రెడ్డి 2 కొడుకులు ఉన్నారు. అయితే ఇతను గతంలో గోల్డెన్ వ్యాలీ కాలేజీలో కూడా లెక్చర్గా పనిచేయడం జరిగింది. తర్వాత తండ్రి ఇతనికి మధ్య గొడవలు రావడంతో చిన్న రెడ్డి నుంచి బయటికి పంపడం జరిగింది. ఇతను షేర్స్ కొనడం అమ్మడం చేస్తూ ఉంటాడు. దాంతో కూడా నష్టపోయినాడు ఇతను రఘునాథ్ రెడ్డి. తర్వాత తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఒక బ్యాంకులో తాకట్టు పెట్టి 16 లక్షలు కూడా తీసుకున్నాడు. ఆ విధంగా కూడా అది కూడా షేర్స్లో పోగొట్టుకున్నాడు. అప్పులు ఎక్కువ కావడంతో తండ్రిని ఉన్న ఆస్తిని పంచిమని చెప్పేసి చాలా రోజుల నుంచి కోరుతూ ఉన్నాడు. అతను పంచి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో అతను 17వ తేదీ వాళ్ళ నాన్న వాకింగ్ పోయినప్పుడు తన యొక్క హుండాయ్ కారుతో గుద్ది చంపడం జరిగింది. ఆ విషయాన్ని తన తమ్ముడికి చెప్పడం జరిగింది. తమ్ముడు వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తే ఆ కేసును నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేశాము. మన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వెంటనే అరెస్ట్ చేయమని చెప్పినందున మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు, మదనపల్లి 2 టౌన్ ఇన్స్పెక్టర్ యువరాజ్ గారు, వాళ్ళ ఎస్ఐ సుబ్బయ్య, వాళ్ళ టీం అంతా ఈరోజు 19వ తేదీ ఆయన్ను అన్నమయ్య సర్కిల్లో 9 AM అరెస్ట్ చేయడం జరిగింది. తన తండ్రిని బుద్ధి చంపినటువంటి హుండాయ్ కార్ను కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. అతన్ని ఈరోజు మెడికల్ చెకప్ అంతా అయిపోయిన తర్వాత కోర్టులో హాజరు పెట్టడం జరిగింది. భార్యను కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించాడు చిన్న రెడ్డి. భార్యను కూడా సరిగ్గా చూసుకోవడం లేదు. భార్య కూడా ఇతని దగ్గరే ఉంటుంటుంది. ఎవరు మన రఘునాథ్ రెడ్డి దగ్గర లేదు, చిన్న కొడుకు దగ్గరైనా ఉండడం జరుగుతూ ఉంది. భార్యను కూడా పట్టించుకోవడం లేదు. భార్య పట్ల కూడా ఇతను అమానుషంగా ప్రవర్తించాడు.